హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. చాలా వరకు ఇప్పుడు చైన్లు అనేటివి క్రాప్ సెట్టింగ్లో ఉండడం జరిగింది. చాలా వరకు కొంతమంది ఫస్ట్ క్రాప్ సెట్ అయ్యి రెండో దఫాలో క్రాప్ సెట్టింగ్ అనేది కావడం జరుగుతుంది. దానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎట్లా స్ప్రే చేసుకోవాలని దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక చూసుకుంటే మనం పురుకు కానీ ముడతకు కానీ స్ప్రే చేయాలి, లేకపోతే ఫ్లవర్ రావడానికి స్ప్రే చేయాలి. ఏది స్ప్రే చేయాలన్నా కానీ 2-3 దఫాల స్ప్రే చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఒకే మందులో, ఒకే టైప్ ఆఫ్ మందులో మనకు పూతకి, పురుగు పోవడానికి, అలాగే షేప్ రావాలి, చెట్టు కూడా 4 పక్కల నుంచి కూడా సమాంతరంగా రావాలనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. చాలామంది చేన్లు నేను చెప్పిన విధంగా ముందు నేను పెట్టిన వీడియోలో కూడా చూసుకోండి, స్ట్రేట్గా పోవడం జరుగుతుంది. అట్లా కాకుండా ఒక బుట్ట ఆకారంలో రావాలి. ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది, దాని గురించి ఈరోజు మనం క్లియర్ కట్లో కంటెంట్ రూపంలో తెలుసుకుందాం. మీకు లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పడం జరిగింది, రుద్ర 3G ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన మందే. ఇది వాడిన రైతులు కూడా ఉండడం జరిగింది. నేను వాళ్ళని కూడా ఈ 2-3 రోజుల్లో ఫీడ్బ్యాక్ని తీసుకోవడం జరుగుద్ది. ఆ రుద్ర 3G అనేది మందు మాత్రం 3 బాటిల్ వస్తుంది. 100 ml టు 3 పీసులు రావడం జరుగుద్ది. 1 or 2, 3 అని రావడం జరుగుద్ది. దాన్ని కనుక స్ప్రే చేసినట్టయితే కాయలలో ఉన్న పురుగు, ఫ్లవర్ హెవీగా రావడం జరుగుద్ది, ఆడపూతలు ఎక్కువ రావడం జరుగుద్ది, మిర్చి కాయలకు పనిచేస్తుంది. పూతలో ఉన్న పూత శాతంలో గుడ్డు పూత, గడ్డు పూత అని అంటారు సార్, అది అట్లాంటి డిసీజులు ఏం రాకుండా వచ్చిన పూత ఆరోగ్యవంతంగా రావడం, అలాగే వచ్చిన పూత వచ్చినట్టు పిందగా మారడం జరుగుద్దండి. ఈ రుద్ర 3Gకి ఉన్న స్పెషాలిటీ అది. దాంట్లో ఏం మిక్స్ చేయకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది రుద్ర 3G అండి. నేను ఈ 2-3 రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా కొట్టిన రైతుల దగ్గర కూడా నేను తీసుకోవడం జరుగుద్ది. చూడండి ఒకసారి, ఈ 3 పీసులు రుద్ర 3G అండి. 1 or 2, 3 ఇట్లా కాంబోలో రావడం జరుగుద్ది. ఇట్లా వచ్చిన దాన్ని ఏది కూడా 100 ml ఉండడం జరుగుద్ది. దీన్ని కనుక మనం ఒక కిట్ లెక్కన మనం యూజ్ చేసినట్టయితే, ఇందులో ఇవి 3 తప్ప మరేది కలపకుండా కనుక స్ప్రే చేసినట్టయితే వారం నుంచి 10 రోజులు మనం పంటకు స్ప్రేయింగ్ అనేది అవసరం లేదు. పురుగు ఉండదు, తెల్లదోమ ఉండదు, అలాగే పూత రాలడం జరగదు. మనకు ఎటువంటి కూడా న్యూట్రిన్స్ లోపం అనేది కూడా రానియకుండా ఈ రుద్ర 3G అనేది కంప్లీట్గా వర్క్ చేసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే మార్కెట్లో దొరికేటి ఒకసారి ఫ్లవరింగ్కి కొట్టాలి, లేదా పురుగుకు కొట్టాలి, మళ్ళీ దోమకు మళ్ళీ వేరేది కొట్టాలి. అట్లా కాకుండా మనకు ఒక స్ప్రే అనేది మాత్రం కంప్లీట్గా మనకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా మనం సెటప్ చేసుకుంటూ రైతుకు పెట్టుబడి తగ్గే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుద్ది, ఏది బెటర్ అనేది. ఇట్లా కాంబినేషన్లో కనుక ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేసుకోండి. ఇట్లా స్ప్రే చేసుకోవడం వల్ల మీకు డబ్బులు అనేది ఆదా కావడం జరుగుద్ది. ఒక స్ప్రేయింగ్ మిగులుద్ది, ప్లస్ ఇంకొకటి అంటే ఒకటే కాంబోలో మనకు పూత నుంచి పురుగు ప్లస్ అలాగే తెల్లదోమ, మనకు ఈ న్యూట్రిన్స్ లోపం వల్ల ఏదైతే ఫ్లవర్ రాలిపోవడం జరుగుద్ది, ఏదో పూత ఏదైతే రాలిపోద్దో అట్లాంటి లోపం కూడా రాకుండా మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోలు మన ఛానల్ నుంచి మీరు కోరుకుంటారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.